నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామంలో బలిజపేట ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన చిన్నారిని గుర్తు తెలియని మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. గత రాత్రి నీళ్లు కావాలంటూ ఇంటికి వచ్చిన మహిళ ఆ సమయంలో చిన్నారిపై అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ప్రయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమవడంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. ఇదే ఘటనకు సంబంధించిన అనుమానాస్పద మహిళ ఈ రోజు ఉదయం కూడా పరిసరాల్లో కనిపించినట్లు చిన్నారి తల్లి వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించిన తల్లి గట్టిగా స్పందించడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో పరిశీలన చేపట్టారు. సందులోకి ఉరికింది ఉరుకు తీసుకుంది ఉరికేరా అని నేను వారికి సుబ్బయ్య గారికి చెప్పిన నేను తప్పించుకొని పోయింది మూతికి అది ఏ కలర్ కలర్ గిలర్ ఉరికింది అదైతే కాన చిన్నెత్తికైతే కట్టుకుంది ఉరుకు తీసుకుంది ఒకటే ఉరుకు అంతే. మిమ్మల్ని చూసి ఏమన్నా అరిచినారా మీరు? ఆమె రావడం చూసి ఏమన్నా ఏం అరచాలే ఉరుకు తీసుకుని పోతుందిరా అన్నీ నేను పోతుంది ఎమ్మడించుకున్నారు ఏడదా పెట్టుకుంటే కట్టాలి అంతే. అది జరిగేది. నిన్న ఎన్ని గంటలకు వచ్చిందన్నారమ్మా? రాత్రి నిన్న ఉదయం 1 గంటకు వచ్చింది. అప్పుడు ఎవరు చూసినారంట? కొట్టినాడు ఆమెను కొట్టినాక మళ్ళీ ఎరుగుంటుందా ఉరికిందట చూడుగా మంచం మీద కూడా వేసిందట పాపం ఎరుగుంటుందా పోయి బగ్గెక్కిందట ఉరికినాడు ఎరుగుంటుందా గుమ్మడి అది సెల్లు ఆన్లో పెట్టుకొని వచ్చింటది. ఏదైనా గొడవ అయితే ఫోన్ మాట్లాడని ఉంటది. ఇంకా వచ్చి ఇక్కడ వాడు గొడవ చేస్తేనే ముగ్గుడుగాడు ఊరికింటది. పోయి బగ్గెక్కిందట. ఏం లేబా ఎవరు చెప్పాలి. ఆడ ఏం జరిగింది మనకు తెలుసు. ఈడ జరిగింది వచ్చింది మాటలు తిట్టాకు ఇట్లా చక్కగా వచ్చింది. నేను వచ్చి మా స్థలంలోకి రావచ్చి నా పెద్ద కొడుకుండి యాడికమ్మ అక్కడ పోతున్నా అన్నాడు. నా పెద్ద కొడుకున్నాడు నేనుండా బామింది జనార్ద గారు ఉన్నాడు వాడు పడుకొని ఉన్నాడు. మా పెద్ద కొడుకు అన్నాడు యాడికమ్మ ఇక్కడ కాదు ఏదైనా చెత్తకుండీలోకి పోయి ఏ తొక్కాలే యాడికి పోతుంటే తరువాత తిరిగింది పోయింది. మనకి ఇట్లా జరిగితే మనకేమో తెలియదు. నిన్న ఎవరో ఒక ఆవిడ తెలియని ఆవిడ ఇంటికి దగ్గరికి వచ్చింది. సాయం చేయమంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు వెళ్ళిపోమా అంటే కొంచెం మంచినీళ్ళు అయినామంటే ఇస్తా లెక్క అని ఇంట్లోకి వెళ్ళినా. నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి ఇంట్లో పాప దగ్గరకు వచ్చి కూర్చుంది. నీళ్ళు ఇస్తే అది కిందకి దొప్పేసి పాపని ఎత్తుకొని కత్తి చూపించి నేను ఈ పాపను తీసుకొని పోతాను మమ్మల్ని బెదిరించింది. మా ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అడుస్తున్నానని ఆమెపై చేయి చేసుకున్నా సరే నేను తీసుకొని పోతాను. పాపను తీసుకొని గేట్ దగ్గరికి వచ్చేసరికి మేము ఆమెను తన్ని అది స్కార్ఫ్ తీసేసరికి మా ఆవిడ ముఖం కానొస్తుందని పాపని ఇసిరేసి పారిపోయింది. మళ్ళీ ఈరోజు పొద్దున స్నానం చేస్తుంటే గోడ చాటు నుంచి తొంగి చూస్తుంది. ఫస్ట్ పట్టించుకోలేదు ఎవరోలే అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు చూస్తుంది ఇవ్వడానికి పోయి చూస్తే ఆవిడే.